దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. చెప్పమ్మా. చెప్పు సరసు. చాలా మంచి సంబంధం అమ్మా. ఒక్కసారి అబ్బాయిని చూసి చెప్పు. నీ డిప్ప మొహానికి పర్మిషన్ కావాలి. మోసుకుని ఓకే చెప్పవే. ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రైలు అలా కూసున్నవటే. ఏదో ఒకటి చెప్పి సావు. చెప్పడానికి సిగ్గుపడుతోంది పాపం. చూడమ్మా, మాకు చెప్పడానికి సిగ్గైతే మీ అత్తయ్యతోనో మావయ్యతోనో చెప్పమ్మా. ఒక్క నిమిషం. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మామయ్య నాకు పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. నా గురించే మామయ్య అత్తయ్య ఎప్పుడు గొడవలు పడుతుంటారు. నాకిష్టం ఉన్నా లేకపోయినా నా పెళ్ళైపోతే మామయ్యకు నా గురించిన బరువు బాధ్యత తగ్గిపోతుంది. మామయ్యకు నేను భారం కాకూడదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా చెల్లెలి బాధ్యత ఎవరు తీసుకుంటారు? చిన్ని రా. నా చిన్న కూతురు. తీసుకోబా. నా చెల్లి నాకు ప్రాణం. మా నాన్న నాకు నా చెల్లెలి బాధ్యతని అప్పగించారు. ఆ బాధ్యతని నేను వదులుకోలేను. దానికన్నా నాకింకేమీ ముఖ్యం కాదు. నాకు పెళ్ళైతే
నా చెల్లి కూడా నాతోనే వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఎవరైనా కోడలు కావాలనుకుంటారు గాని ఉండు నాన్న, నాకేం అభ్యంతరం లేదు. అబ్బాయికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు, ఇంకెందుకు శుభం. అబ్బాయి అమ్మాయిలు ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నకానుకల విషయం కూడా ఓ మాట అనుకుంటే తాంబూలాలు పుచ్చుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మాకు పెద్దగా ఆశలు లేవండి. ఓ 10 లక్షలు కట్నం ఇవ్వండి చాలు. మేమేమంత ఉన్నవాళ్ళం కాదు. అంతంత కట్న కానుకలు ఇవ్వటం మా వల్ల కాదు. మాకున్న స్తోమత ఏదో తాళిబొట్టు, పెళ్లి కూతురికి 4 చీరలు, 100 మందికి భోజనాలు, అంతే. అంతకు మించి మా స్తోమత. నువ్వు ఆగు నాగమణి. సరేనండి, మీరడిగిన కట్నమే ఇస్తాను. ఆలస్యం చేస్తే మూడం వచ్చేస్తుంది కాబట్టి తాంబూలాలు పుచ్చేసుకుందాం. వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇప్పటికిప్పుడు తాంబూలాలంటే పెద్దగా ఆర్భాటాలేమీ అక్కర్లేదండి. సింపుల్గా ఆకు ఒక్క మార్చుకుంటే సరిపోతుంది. అవి నా దగ్గర ఉన్నాయి. అయ్యా, మీరు తాంబూలం తీసుకోండి. నాగమణి, శుభస్య శీఘ్రం. చాలా సంతోషం అండి. పెళ్లి ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఇక మేము పెళ్లి పనుల్లో ఉంటాం. వస్తామండి. వస్తామండి. సరేనండి. ఏంటమ్మా అయితే? నువ్వుండు. చాలా సంతోషం అన్నగారు. వస్తామండి. వెళ్ళొస్తామండి.
వస్తామండి. ఓ లచ్చలు సంపాదించి ఇంట్లో మూట కట్టినట్టు సరే అని ఒప్పేసుకున్నావు. ఎక్కడి నుంచి తెత్తావయ్యా 10 లచ్చలు? కన్న కూతురు గురించి ఆలోచించకుండా దానికే లచ్చలిచ్చి గొప్పగా పెళ్లి చేయాలని సంకలు గుద్దుకుంటున్నావా? మనకాడ 7 లచ్చలు. సరస్సు నగలున్నాయి కదా, అవి అమ్మితే కొంత వస్తుంది, మరికొంత ఎలాగోలా సర్దుబాటు చేయొచ్చు కదా. సర్దుబాటు చేయడం అంటే సర్ది పువ్వ కలపడం అనుకున్నావా, చింతపండు పిసకడం అనుకున్నావా? ఓహో, నగలున్నాయన్న ధీమాతో పెళ్లికి ఒప్పేసుకున్నావన్నమాట. ఆ నగలు ఇంట్లో లేవు, తాకట్టులో ఉన్నాయి. తాకట్టులో ఉన్నాయా? ఎప్పుడు పెట్టావు? పెట్టకుండా ఉండడానికి నువ్వేం సంపాదించుకొస్తున్నావని? నువ్వు మొహానికి నెలకోసారి రంగేసుకుంటే ఈ ఇల్లు గడిచిపోతుందనుకుంటున్నావా? నువ్వు దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోడానికి, కార్లలో తిరగడానికి నువ్వేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఎలగబెడుతున్నాను అనుకుంటున్నావా? ఆ నగలు తాకట్టు పెట్టిన డబ్బుతోనే ఈ ఇల్లు నడుపుతున్నాను. ఆ డబ్బులతోనే దాన్ని దాని సెల్లిని పోషిస్తున్నాను. మరి కొద్ది రోజుల క్రితం ఆ నగలు ప్రభ మేడలో నా కూతురు మెడలోనో నా మెడలోనో వేసుకుని సింగారించుకోవడానికి అవిప్పుడు ఇంట్లో లేవు. దాని పెళ్లి సూపుల కోసమని తాకట్టులో ఉన్న నగల్ని సావుకారికి వెంటనే తిరిగిస్తానని బతిమాలి తీసుకొచ్చాను. ఆ రోజే వాటిని తిరిగి ఇచ్చేశాను కూడా. అలా మిడిగుడ్లేసుకొని చూస్తావేటి? ఇల్లు గడవడానికి నగలు తాకట్టు పెట్టినప్పుడు ఈ ఇంటిని తాకట్టు పెట్టి పెళ్లి చేసిన తప్పులేదు. ఏమన్నావు? ఈ ఇల్లు తాకట్టు పెడతావా అంటే ఆ తర్వాత వడ్డీలు కట్టలేనని ఈ ఇల్లు కూడా అమ్మేస్తానంటావు. ఈ ఇల్లు అమ్మేసి మమ్మల్ని ఈదిలో నిలబెట్టాలనుకుంటున్నావా? దాని పెళ్లి కోసం నన్ను నా కూతుర్ని బిచ్చగత్తలేం చేయాలనుకుంటున్నావా? చదువు సంధ్య లేని దానికి అంత గొప్ప సంబంధం అవసరమా? గంతకు దక్క బొంత అన్నట్టు ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ఓ పసుపు తాడు కట్టించి 4 అచ్చింతలు వేసి దాన్ని ఈ ఇల్లు దాటిస్తే సరిపోతుంది. నీకు శాతనైతే ఆ పని చెయ్యి. లేని పప్పు కోసం ఉన్న ఉప్పును కరిగించుకోవడం ఎందుకు? దాని నాన్న డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు కదా. ఏదో ఒక రోజు ఆ జగన్నాథం కూతురు కోసం గోన సంచి నిండా డబ్బుల కట్టలు నెత్తిన పెట్టుకొని వస్తాడు. అప్పుడు సై దాని పెళ్లి. మామయ్య, నాకు పెళ్లి చేయడం కోసం మీరు అప్పుల పాలయ్యి రోడ్డున పడాల్సిన అవసరం లేదు మామయ్య. మీకు తీరని నష్టాన్ని కలిగించే పని నేనెప్పుడు చేయను. నాకు ఈ పెళ్లి వద్దు మామయ్య.
మా బాధ్యత మీకు భారంగా మారితే అది నాకు శాపమవుతుంది. నాకు పెళ్ళొద్దు మామయ్య. ఆ నగలు నాకే, ఆ 10 లక్షలు నాకే. పెళ్లి కూడా వద్దంది కదా. ఎవరికి కావాలమ్మా మీ ముష్టి డబ్బు? మీ డబ్బుని మీరే ఉంచుకోండి. నా మేనకోడలికి ఆ మాత్రం పెళ్లి చేయలేకపోను. సరస్సుకు ఏ విధంగా సాయం చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఏం చెయ్యాలి? ఈరోజు మాకున్న ఆస్తిపాస్తులు, మేం అనుభవిస్తున్న వైభోగం, ఇదంతా సరస్సు తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు పెట్టిన భిక్ష మాకు రక్షగా, సరస్సుకు శిక్షగా మారింది. సరస్సు అమ్మ ఆత్మకి శాంతి కలగాలి అంటే సరస్సుకు మంచి జీవితాన్నివ్వాలి. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడాలి. సరస్సును పెళ్లి చేసుకోమని రాహుల్ని అడిగితే వాడు నా మాట కాదండు. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? సంతోషం అనేది లేకుండా నటిస్తూ బాగానే ఉన్నాన్రా. రాహుల్, మన ఇంట్లో నీకు మీ అమ్మకు నచ్చినట్లయితే అన్నీ బాగా జరుగుతాయి. ఇప్పటి వరకు నీ తండ్రిగా నేను నిన్ను ఏదీ అడగలేదు. నా మాట కాదనవనే నమ్మకంతో నేను నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను రా. ఏం డాడీ అది? నేను చెప్పింది చేస్తావా? అలా అంటారేం డాడీ? మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు కూతురుంది. ఆ అమ్మాయి మన వల్ల చాలా నష్టపోయింది. తనకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి ఎవరు డాడీ? సరస్సు. చేసుకుంటావా? కట్టయిందేంటి? నేను అలాంటి వాళ్ళని చేసుకుంటానని డాడీ ఎలా అనుకుంటారు? డాడీ ఏంటి సడన్గా సరస్సును పెళ్లి చేసుకోమంటున్నారు? సరస్సు డాడీ. రాహుల్, చెప్పు రాహుల్. తప్పకుండా చేసుకుంటాను డాడీ. థ్యాంక్స్ రాహుల్. నాకు థ్యాంక్స్ ఎందుకు డాడీ?
నేను ఎలాంటి వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందో మీకు తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చదువుకుంటుంది? ఫారెన్లో చదువుతుందా?